నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని చూస్తున్నటువంటి కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ రోజున అఖిలపక్ష కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన జరుగుతూ ఉన్నాయి. దాదాపు 500 జిల్లాల్లో ఈ నిరసన ప్రదర్శనలు సభలు ధర్నాలు జరపాలని పిలిపించాయి. ముఖ్యంగా నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, అలాగే కార్మికులకి బానిసలుగా చేస్తున్నటువంటి లేబర్ కోడ్స్ 4ని రద్దు చేయాలని, అలాగే కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకి కనీస వేతనం 26,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలని, అలాగే అసంఘటిత రంగమైనటువంటి ఆటో మొట్టా బీడింగ్ తోపుడుగల్లు కార్మికులకి సమగ్ర చట్టం పిఎఫ్ ఈఎస్ఐతో కూడిన చట్టం చేయాలని, అలాగే ఏదైతే ఆ స్కీమ్ వర్కర్లు అంగన్వాడీ ఆశా మిడ్ డే మీల్స్ లాంటి సంఘాలు ఉన్నాయో వాళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకి కనీస వేతనాలు అమలు చేసి వాళ్ళని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలనే డిమాండ్ తోటి, అలాగే రైతులకి పండించిన పంటకి గిట్టుబాటు ధర జస్టిస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు గిట్టుబాటు ధరలు కనీస మద్దతు ధర ఉండాలని, ఫిక్స్డ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రతిపాదనని విరమించుకోవాలనే డిమాండ్ తోటి మనం ఈ దేశవ్యాప్తంగా ఈ రోజున ప్రదర్శనలు జరుగుతున్నాయి. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మోడీ తన విధానాల వరకు మార్చుకోకపోతే భవిష్యత్తులో కార్మికులు, రైతులు, ప్రజానికాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున దేశవ్యాప్త నిరవధిక ఉద్యమానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజెప్పడం కోసం ఈ రోజు ఆందోళన జరుగుతూ ఉన్నాయి. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.